భూమి గుంజుకొని 25 లక్షలు ఇస్తా అంటే ఎట్లయితే మీరు చెప్పండి. ఇవాళ నాకు 2 ఎకరాలు ఉందంటే నాకు ఒక 5 కోట్ల ప్రాపర్టీ ఉందని చెప్పి భావిస్తాడు. వీళ్ళు కనుక ఆక్రమించుకుంటే తెల్లారే బుచ్చగాడైపోతాడు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలు ప్రాక్టికల్ ధరలకు వ్యత్యాసం బాగా ఉంది. కాబట్టి ఇవాళ మా దగ్గర మా ఊరు పక్కకు ఒక 13 లక్షల ఎకరం ఉంది. గవర్నమెంట్ వాల్యూ ప్రకారం 13 లక్షలు ఉంది. అక్కడ నిజంగా ఎకరం భూమి విలువ 13 కోట్లు ఉన్నది. 13 లక్షలు ఎక్కడ, 13 కోట్లు ఎక్కడ? మనం అంతా చూస్తూ ఉంటాం, మీరంతా ప్రెస్ వాళ్ళు కూడా మీరు చూస్తూ ఉంటారు. కాబట్టి ఒకటే అంటున్నా, ఇవాళ ఏ కొత్త రోడ్డు కోసమైతే 330 ఫీట్ల కోసమైతే మళ్ళా 100 మంది పోలీసులు పెట్టి అమాయకుల నుండి రంగారెడ్డి జిల్లా రైతాంగాన్ని ఉసురు పోసుకునే ప్రయత్నం చేస్తున్నావో దాన్ని తక్షణమే ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుల పక్షాన మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ బలవంతంగా గుంజుకునే పద్ధతి ఏంది? బలవంతంగా గుంజుకున్న రియలిస్టిక్ వాల్యూ ఇవ్వకుండా వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టేటువంటి అధికారం నీకు ఎవడిచ్చిండు? దానికోసం ఆ 1900 మంది కుటుంబాలు, ఆ 1900 కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళు ఇవాళ కన్నీరు పెడతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటుంది. అంతేకాదు, ఇవాళ మళ్ళీ 16-17 వేల ఎకరాల భూమి అయితే నువ్వు తీసుకునే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వేదో నీ సొంత సిటీ నగరం అని చెప్పి నీ పేరు కోసం, నీ ప్రతిష్ట కోసం ప్రయత్నం చేస్తున్నావు. దాని పేరిట మళ్ళీ చుట్టుపక్కల 1000 ఎకరాలు కొనుక్కొని రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ఇలా డబ్బులు వెంబడి పడే ప్రయత్నం చేస్తున్నావు. దాని మీద కూడా ప్రజలకు అండగా ఉండి భారతీయ జనతా పార్టీ వాళ్ళ పక్షాన్ని కొట్టాడుతుందని చెప్పి మనం చేస్తున్నా. నీ అబ్బా జాగీర్లాగా, నీ తాత జాగీర్లాగా ప్రజల్ని వేధిస్తా అంటే చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా ఇవాళ 1900 మంది రైతులకు అండగా ఉంటుంది. ఫార్మా సిటీ పేరిటగా ల్యాండ్ అక్వైర్ చేసిన, ఇవాళ మళ్ళీ కొత్త సిటీ పేరిట ల్యాండ్ అక్వైర్ చేస్తున్నటువంటి ప్రజానికానికి కూడా అండగా ఉంటుంది. మొన్న మీరు చూసేరు లగచర్లో కూడా మేము మానవ హక్కుల కమిషన్ కేసి ఇవాళ ఇది దుర్మార్గం అని చెప్తే ఇవాళ సిగ్గులేదు ప్రభుత్వానికి. ఇంకా ఇన్ని రకాల దెబ్బలు తగిలినప్పటికీ కూడా, మూసీలో దెబ్బ తగిలింది, లగిచర్లో దెబ్బ తగిలింది, నీకు హైడ్రాలో దెబ్బ తగిలింది, ఇన్ని దెబ్బలు తగులుతున్నప్పటికి కూడా సిగ్గు లేకుండా ఇవాళ నువ్వు ఓ చక్రవర్తి లాగా, ఓ నియంతలాగా, ఓ శాడిస్ట్ లాగా ఇవాళ మళ్ళీ దీని పేరిట కనుక మీరు ప్రయత్నం చేస్తే మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రైతులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉండదని చెప్పి తెలియజేస్తాం.